हेलो किटी షాపింగ్ మాల్ వీడియో చేస్తాడనంటే చాలా తక్కువ పడుతున్నాయండి కొత్త బోల్సాం मैं हरुष व्रचम चिताई వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండు చలపాటి అందరూ ఎలా ఉన్నారండి సో ఇవాళ మనం కజకిస్తాన్లో అల్మాటీలో ఉన్న మెగా పార్క్ అయితే వచ్చాము సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి మొత్తం చూసేద్దాం పదండి సో లోపల ఏమేమి ఉంటాయి మొత్తం మీకు ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో ఎంట్రీలోనే మంచి వాటర్ ఫౌంటైన్తో మనం ఎంట్రీ అయితే ఇస్తున్నాము బాగుంది కదా సో లోపలికి వెళ్ళిపోదాం సో ఎంట్రీలోనే మంచి బాగా అనిపించింది కదా సో అలాగే లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి ప్రతిదీ మనం చూద్దామండి సో ఇక్కడ మన బ్రాండ్స్ వచ్చి H&M అయితే కనిపించిందండి బట్ ఇంకా ఏమేమి ఉన్నాయి సో ప్రతిదీ మొత్తం మీకు చూపిస్తా సో లోపలికి ఎంట్రీ ఇవ్వడంతోనే ఇక్కడ ATMs అయితే ఉన్నాయండి సో ఎవరైనా డబ్బులు కనుక డ్రా చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచిగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎవరి దగ్గర అమౌంట్ లేదు అనుకుంటే సో అది కూడా ప్రాబ్లం లేదనమాట సో ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక వెహికల్ కూడా ఏదో పెట్టారండి సో రావడంతోనే H&M అయితే ఉందన్నమాట చెప్పు డిప్లామ్ కొత్త బోల్సాం అంటే ఏంటి హలో హలో అంటే ఏంటి వాళ్ళ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అయిపోయిందట వీళ్ళు ఇప్పుడు డిప్లొమా గ్రాడ్యుయేషన్ అండి Ага, говорите, что вы хотели? У нее дочка сегодня диплом получила. У нее там девиш కదా Да. хорошо వాళ్ళ బిడ్డది గ్రాడ్యుయేషన్ అయిపోయిందట ఓ నైస్ పారిజా డిప్లొమ్ పారిజా డిప్లామ్ గుప్తా బోల్సాం కంగ్రాచులేషన్స్ ఓకే థ్యాంక్ యూ సో నేను లోపలికి వస్తుంటే వీళ్ళు ఎవరో వచ్చిద్దరు వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో చెప్పారండి బట్ అదేంటో అర్థం కాలేదు మన ఫ్రెండ్స్ ఉండటంతో అదేంటో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఏం చెప్పారు కూడా నాకు తెలియట్లేదు సో మనోడి పేరు వచ్చి ఇంద్రసేనారెడ్డి అనమాట నీ పేరేంటి బ్రో శివమణి బ్రో శివమణి సో శివమణి అనమాట నీ పేరు బ్రో రాజు ఏ రాజు రాజ్ నాయక్ సో వాళ్ళు ఏం చెప్పారో మనోడు చెప్తాడు ఏం చెప్పారు బ్రో అలాగైతే వాళ్ళ డాటర్ డిప్లొమా అయిపోయిందంట వాళ్ళు వచ్చి మన లాంగ్వేజ్లో చెప్పమని చెప్పారు కజాక్ లాంగ్వేజ్ అది ఏంటంటే ఫారిజా డిప్లొమ్ కుత్తా బోల్సావ్ అంటే ఏంటి తెలుగులో చెప్పారు అది వాళ్ళ డాటర్ది డిప్లొమా అయిపోయిందని అర్థం కంగ్రాచులేషన్స్ చెప్పమని వచ్చి చెప్పారు మనకి మనతో ఎందుకు చెప్పించుకుంటాం వాళ్ళే చెప్పారు ఫారినర్ మనం ఒక ఫారినర్స్ కదా కొంచెం వాళ్ళకు ఎగ్జైట్మెంట్ ఉంటుందని చెప్పించారు సో మనం కింద అయితే మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుందండి ఇక్కడ ఏదో లాటర్ ట్రైన్ అంట మనకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరే చదివేసుకోండి సో అలాగే ఇటు చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట ఎక్కడైనా మాలే బట్ ఏంటంటే ఫారెన్ వచ్చాం కదా అని మాల్ రికార్డ్ చేస్తున్నాం అంతే సో అలాగే ఇక్కడ మనకు ఆపోజిట్లో ఒక స్టార్ బక్స్ కూడా ఉందండి సో మన ఇండియాలో లాగే ఇక్కడ కూడా స్టార్ బక్స్ బట్ ఇక్కడ ఎవరితో అలయన్స్ లేనట్టుంది డైరెక్ట్ ఇక్కడ స్టార్ బక్స్ ఉంది మనకు వచ్చి టాటా అలయన్స్ అని ఉంటుందండి సో మొత్తం అంతా మనకి టాటా ఇది వచ్చి H&M అనమాట కనిపిస్తుంది కదా అది సో కింద మొత్తం లేడీస్ సెక్షను సో మనం దీంతో పని లేదు కాబట్టి పైకి వెళ్దాం ఇక్కడ జారా సో మన ఆపోజిట్లో వచ్చి జారా కనిపిస్తుందండి యా Oh, you're from Pakistan? You're from Pakistan? No. I'm from India. I'm from Kazakhstan, bro. Kazakhstan, bro. Oh, yeah. Hi, bro. Hi. Hi. Hello. Salim. Hello. Hello, India. Yeah, thank you, bro. Very good. Thank you. సో మన ఆపోజిట్లో అయితే జారా ఉందండి సో అదంతా వచ్చి లేడీస్ సెక్షన్ అంట మనకి లేడీస్ సెక్షన్తో పని లేదు కాబట్టి ఈ బొంగులాగా మనం జెంట్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం సో వెనకాలంతా కిడ్స్ సెక్షన్ ఉందండి మంచి కలర్ఫుల్గా ఉందంతా సో మనం అయితే జారా షోరూంలోకి అయితే వచ్చామండి లోపలికి సో ఇక్కడ అన్ని 10,000 టెంగేస్ 15,000 టెంగేస్ అలా ఉన్నాయి అనమాట సో 10,000 టెంగేస్ అంటే సడన్గా చెప్పలేను కానీ పైన అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తాను సో మొత్తం అందరూ చూడండి ఇక్కడ ప్యాంట్ కూడా బాగానే ఉన్నాయి సో ఈ ప్యాంట్లు వచ్చి 10,000 టెంగే పడుతుంది సో 10,000 టెంగే అంటే మీకు పైన స్క్రీన్ పైన ఇస్తాను 12,000 టెంగేస్ అలా ఉన్నాయన్నమాట అన్ని ఇక్కడ బట్టలు వచ్చి చాలా తక్కువ పడుతున్నాయండి సో 10,000 టెంగేస్ 12,000 టెంగేస్ అంటే చాలా తక్కువ అనమాట కంపేర్ టు ఇండియా సో ఇండియాలో చూసుకుంటే ఆఫర్లో ఉన్న ప్యాంట్లు షర్ట్లు వచ్చి 3,000 పడతాయండి 3,000 నుంచి 3,500 వరకు పడతాయి అనమాట బట్ ఇక్కడ ఆఫర్లోనే మనకి 1,800 1,700 దొరుకుతుందండి అంటే చాలా చీప్ అనమాట ఇక్కడ సో ఎవరన్నా వస్తే కనుక ఇక్కడ కజకిస్తాన్లో కంపల్సరీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట బట్టలు కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి జారా కాబట్టి ఎక్కడైనా ఒకటే బట్ ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి షాపింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చండి సో అలాగే మనం ముందుకెళ్ళి చూసుకోవాలి కాబట్టి షాపింగ్కి సపరేట్ టైం పెట్టుకోవాలండి ఎందుకంటే వీడియో రికార్డ్ చేయడానికి వచ్చినప్పుడు నేను షాపింగ్ చేయాలంటే వీడియో షాపింగ్ రెండు వర్కౌట్ అవ్వవు అనమాట బట్ తప్పదు సో చేయాలి కాబట్టి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. అలాగే వెనకాల జాక్ అండ్ జాన్స్ ఉంది. సో దీంట్లో కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో జాక్ అండ్ జాన్స్లో అయితే
హలో సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హలో. సో లోపలికి అయితే వెళ్ళామండి. లోపల వచ్చి జాంకెట్ జాన్స్వి ఆల్మోస్ట్ మన కాస్ట్లోనే ఉన్నాయి. అంటే లైక్ ఒక 1000 రూపీస్ అయితే తక్కువ పడుతున్నాయి ఆఫర్లో చూసుకుంటే. అలాగే బెర్షేక్ అంట, దీంట్లోకి అయితే వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటాయో చూద్దాం. లోపల ఎక్కువ లేడీస్ అయితే కనిపిస్తున్నాయి, జెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి మన కూడా ఎంత పడుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగో మనం మెన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. సో బెర్షేక్ అనమాట ఇది. సో అన్నీ మంచి స్టైలిష్గా ఉన్నాయండి బట్టలన్నీ. ఆబ్వియస్లీ మంచి కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. మనకి షూస్ వచ్చి మనం వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటాయి అనమాట. సో అంత వెయిట్ ఉన్నాయి, మనకి వర్కౌట్ అవ్వవు. సో ఇక్కడ వింటర్ ఎక్కువ కాబట్టి సో మనకి వింటర్ వేర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, చలి ఎక్కువ కాబట్టి. సో ఇవేంటంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వీళ్ళకి ఇవి ఎక్కువ సేల్ అవుతాయండి, ఎందుకంటే చలి ఫుల్ స్నో అయితే పడుతూ ఉంటుంది అనమాట. సో మొత్తం బాగుందనమాట, మంచి కలర్ఫుల్గా. సో నైట్ ట్రాక్స్ అండి. ఎంత పడుతున్నాయి ఇవి? 5000 టెంగేసా? 5700 టెంగేస్ బ్రో, చాలా తక్కువ. 5700 అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో మన ఇండియన్స్ కాబట్టి సర్దేస్తాం. అలాగే ఇక్కడ మంచి షూ కూడా ఉన్నాయండి. ఇంత కలర్ మనం వేయలేం కానీ ఊరికే మీకు చూపిస్తున్నా. ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉంటాయి, మనకి ఎంత ఉంటాయి, ఊరికే జస్ట్ కంపేర్ చేసుకోవడం కోసం. ఇది వచ్చి 25,000 టెంగే ఉంది, అంటే ఆల్మోస్ట్ 4000 పడుతుంది అనమాట. అంత వెయిట్ కూడా లేవు, బాగానే ఉన్నాయి. సో దీంట్లోకి ఎవరైనా షాపింగ్ మాల్ వీడియో చేస్తాడా అని అంటే, సో షాపింగ్ మాల్కి వచ్చి నేను ఏదో చేసేద్దామని కాదండి. అసలు మన ఇండియాలో ఎలా ఉంటుంది, ఫారిన్ కంట్రీ వస్తే ఇక్కడ షాపింగ్ మాల్ ఎలా ఉంటుందని. మనకి 100% ఇక్కడ అయితే మనకి క్లాత్స్ అయితే చాలా తక్కువ పడుతున్నాయి అనమాట. సో 100% మనం నీట్గా షాపింగ్ అయితే చేసుకోవచ్చు, చాలా తక్కువ పడుతున్నాయి. పుల్ అండ్ బేర్ అండి. సో ఇది మనకు వచ్చి ఇండియాలో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది, బయట ఎక్కడ స్టోర్ అయితే లేదు, సపరేట్ స్టోరు. దీంట్లో కూడా క్లాత్స్ చాలా బాగుంటాయండి. చూద్దాం లోపల ఎలా ఉన్నాయో. సో ప్రైజెస్ కూడా చూద్దాం. చాలా తక్కువలో అయితే కనిపిస్తున్నాయి ప్రైజులు కూడా. ఆల్మోస్ట్ 60% ఆఫ్ అంట, 60% 70% ఆఫ్లో అయితే నడుస్తున్నాయండి. అక్కడ చూసుకోవచ్చు 60% ఆఫ్ ఉంది. అన్ని కార్గో ప్యాంట్లు, అలాగే మంచి షూస్ కూడా ఉన్నాయి కలర్ఫుల్గా. ఇవి కూడా అన్ని ఆఫర్లో ఉన్నాయి. సో మంచి కలర్స్ కూడా ఉన్నాయి అనమాట. బట్ బ్యాగీ ప్యాంట్స్ అండి ఇవన్నీ. మనం ట్రై చేయగలుగుతామో లేదో తెలియదు. మనం పుల్ అండ్ బేర్లో అయితే ఉన్నామండి. సో మంచి ప్యాంట్లు అన్నీ చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే బాగున్నాయండి, మంచి టీ షర్ట్లు. బట్ ఇక్కడ ఎక్కువ బయట పీపుల్ అయితే ఎక్కువ వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. మంచి ప్యాంట్స్ చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయండి. చూద్దాం, అన్నీ చూసుకుని కంపేర్ చేసుకుని ఇండియాకి అయితే మంచి ఫుల్ షాపింగ్ అయితే చేసుకుని వస్తాను అనమాట. సో షార్ట్లు, నాకు ఇలా కార్గో షార్ట్లు, కార్గో ప్యాంట్స్ అంటే ఇష్టం అండి. ఇది మొత్తం పుల్ అండ్ బేర్ స్టోర్ అనమాట. మొత్తం ఫుల్ రౌండ్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు, చూడొచ్చు. అక్కడ లేడీస్ సెక్షన్ కూడా ఉంది, జెంట్స్ సెక్షన్. సో రెండు కలిపే ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చి మినీసో అండి, మనకి ఇండియాలో కూడా ఉంటుంది కాబట్టి దీని లోపలికి వెళ్ళి ఏం చూపించట్లేదు. అలాగే ఇక్కడ మంచి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మంచిగా కలర్ఫుల్గా అయితే ఉంది, లెమన్ ట్రీ లాగా. ఏదో లెమన్ ట్రీ హోటల్ ఏమో దీని పేరు. సో దీని పేరు వచ్చి డెల్ పార్క్ అండి. బాగా డిజైన్ చేసాడు బయట, మొత్తం అన్ని లెమన్స్ పెట్టి. ఈ లెమన్ ట్రీలు ఇక్కడ బయట అయితే చాలా ఉన్నాయి అనమాట. బట్ నేనైతే ఏమీ బయట ఎక్కడ రికార్డ్ చేయలేదు. బాగుంది మొత్తం కింద. అలాగే ఇక్కడ మంచి కలర్ఫుల్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్ ఉన్న వాళ్ళు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు కొనొచ్చు. ఇక్కడ డైరెక్ట్ డ్రింక్ కూడా ఇచ్చేస్తున్నారు మనకు. మధ్యలో మంచి బొంగులు కూడా పెట్టారు, బొంగులో చికెన్ లాగా. సో అలాగే మనం వెళ్తూ ఉంటే ఇండియన్స్ కూడా కనిపిస్తూ ఉంటారండి. బట్ మనకు వాళ్ళ పరిచయం లేదు కాబట్టి మనం వాళ్ళకి ఏం చెప్పం. ఇలా మంచి అమ్మాయిలు కూడా కనిపిస్తూ ఉంటారు. సైలెన్స్, నవ్వకండి. ఇక్కడ కల్విన్ క్లీన్ కూడా 60% ఆఫర్ పెట్టాడు. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పిల్లల్ని మాత్రం ఎక్కడికి వచ్చినా వీళ్ళు కంపల్సరీ బయటికి తీసుకొస్తారండి. అలాగే టామీ హిల్ఫిగర్ ఉంది. సో దాంట్లో కూడా 50% ఆఫ్. బట్ ఏంటంటే వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి నేను మొత్తం మీకు లోపలికి వెళ్ళి అయితే చూపించట్లేదు. బయట నుంచి మొత్తం చూపించి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. సో అలాగే కింద ఫ్లోర్ అయితే మొత్తం అయిపోయింది. ఎంతసేపు వచ్చిందో డ్యూరేషన్ తెలియట్లేదు, కానీ పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో పైకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చి H&M ఎంటర్ అవడంతోనే H&M ఉందండి. నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ H&Mలో ప్రిఫర్ చేస్తాను కొనడానికి. సో ఇది కూడా H&M. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మ్యాక్సిమం అక్కడున్న కలెక్షన్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కడన్నా ఒకటే కాబట్టి. బట్ ఆఫర్స్ అన్నీ ఉంటాయేమో చూద్దాం. ఆఫర్స్ ఎక్కడ కనిపించట్లేదు. సో కాస్ట్ కంపేర్ చేసుకుందాం. హలో కిటీ, హలో. పాప చాలా క్యూట్గా ఉంది. వీళ్ళు ఎవరో 900 చూస్తుంది. అయ్యి దింపేసుకుని తలకాయ. పిల్ల మనల్ని చూసి భయపడిందండి. అంత భయంకరంగా ఏం లేవు కదా, బాగానే ఉన్నాగా.
కొంచెం లావుగా ఉన్నాం అంతే. సో మనం వచ్చి డిఫాక్టో షోరూంలోకి అయితే వెళ్తున్నామండి. సో మనం చుట్టూ చూసుకోవచ్చు. మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇది మొత్తం మాల్ వచ్చి 2 ఫ్లోర్సే ఉంటుందండి. సో కింద చూసుకోవచ్చు. అలాగే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళడంతోనే మంచి మంచి బట్టలు అయితే మనకి ఎదురవుతున్నాయి అనమాట. స్వెట్స్ కూడా బాగానే ఉన్నాయి. చూద్దాం, ట్రై చేద్దాం, మంచిగా ఉంటే కొందాం. సో ఎల్స్ వెల్కి అండి. దీంట్లో కూడా చాలా బాగుంటాయి అనమాట బట్టలు. ఫ్యామిలీ సెక్షన్ లైక్ మనకి మ్యాక్స్ టైప్లో. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి చాలా కనిపిస్తూ ఉంటాయండి. బ్రో రండి. సో మన పిల్లలు మొత్తం నీరసం అయిపోయారు అప్పుడే వచ్చిన అరగంటకి. కానీ నన్ను తీసుకొచ్చిందే వాళ్ళు అనమాట. లైక్ అంటే ఇది కొంచెం మన ఏఎంబి మాల్ టైప్లో అయితే ఉందండి. లైక్ అంటే కన్స్ట్రక్షన్ అనమాట. మన ఏఎంబి కూడా రౌండ్గా ఉంటుంది. ఇది కూడా అలాగే రౌండ్గా ఉంది. మొత్తం ఫుల్ ఇక్కడికి వస్తే మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ మంచి స్పెట్స్ అయితే ఉన్నాయండి. కానీ మంచి స్పెట్స్ కొనుక్కుందాం అని చెప్పి నేను ఆ స్పెట్స్ కొనట్లేదు అనమాట. సో ఆల్మోస్ట్ రౌండ్ వేసేసినట్టే అండి. అలాగే మన బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఆల్కహాల్. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారనమాట. దీనికి ఒక సో టైమింగ్ ఉండదు. ఏజ్ లిమిట్ ఒకటి ఉంటుంది అనుకుంటా. కంపల్సరీ 21 ఇయర్స్ ప్లస్ అయితే అవ్వాలి. సో అలా కపుల్స్ వస్తూ ఉంటారు. సో ఫుడ్ సెక్షన్ కూడా ఒక రౌండ్ అయితే వేద్దాం. మాల్ అయితే చిన్నగా ఉంది కానీ షాపింగ్ బాగానే చేయొచ్చు. సో ఎంట్రీ అయితే ఇచ్చేసాం. సో ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దగా ఉందండి. మంచి కలర్ఫుల్ ఏదో దాబాలో పెట్టినట్టు పెట్టాడు. లైటింగ్లు, బొంగులో బొంగు బాగా పెట్టాడు. బొంగులో బొంగు అంటే ఏం కాదు, అక్కడ కనిపించేట్లనే బొంగులు అంటారనమాట. సో కూర్చోడానికి మంచి అట్మాస్ఫియర్ అయితే ఉందండి. ఇది కూడా ఫేకే కానీ బాగా పెట్టాడు అనమాట అట్మాస్ఫియరు. సో అలాగే చాప్లిన్ సినిమాస్. సో ఇక్కడ వచ్చి మనకి హైదరాబాద్ లాగా అనమాట. పీవీఆర్ ఎలా అయితే ఉంటుందో సినిమాక్స్ అలా ఇక్కడ కూడా సినిమాలు ఆడతాయండి. బట్ మన తెలుగు సినిమాలు అయితే ఇక్కడ ఆడవు. ఎప్పుడో చాలా రేరు. ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు ప్లస్ లోకల్ కజాక్, రష్యన్ సినిమాలు అయితే ఇక్కడ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయండి. మన ఇండియన్స్ తక్కువ కాబట్టి ఇండియా సినిమాలు చాలా తక్కువ అనమాట. సో అలాగే బర్గర్ కింగ్ ఒకటి ఉంది. ఇంకేమున్నాయి మనకి సంబంధించి మన ఇండియాలో దొరికాయి కేఎఫ్సి అండి. సో బ్యాక్ సైడ్ చూడవచ్చు కేఎఫ్సి కూడా దొరుకుతుంది. సో మనకి ఫాస్ట్ ఫుడ్లో అయితే కనుక ఈ కేఎఫ్సి అండ్ బర్గర్ కింగ్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి. సో మంచి మంచి ఐస్ క్రీములు కూడా దొరుకుతున్నాయండి. బాగుంది కదా ఐస్ క్రీమ్. ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి మంచి ఫుడ్ దొరుకుతుందండి. ఇక్కడికి వస్తే ఏంటంటే మాల్కి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలతో వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో పెద్దోళ్ళతో పాటు పిల్లలు కూడా వస్తున్నారండి. అలాగే ఇక్కడ మంచిగా హలో లైనర్ అయితే బాగా పెట్టింది. మంచి దాబా ఫీల్ అయితే ఇచ్చారనమాట. హలో. సో అలాగే ఇక్కడతో ఎండ్ పిల్లల పార్క్ లా ఉంది. సో మనం ఇక్కడ నుంచి కిందకైతే వెళ్ళిపోతున్నాము. చూద్దాం ఇంకా కింద కానీ బయట కానీ ఇంకా ఏమున్నాయో. అలాగే స్టార్ బక్స్ బయట నుంచి వ్యూ అయితే అదిరిపోయిందండి. సో స్టార్ బక్స్ వ్యూ కూడా బాగుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మంచిగా సో ఇదే మ్యాగ్నమ్ కెఫేయా. సో దీంట్లో బియర్స్ అన్నీ చాలా తక్కువగా అయితే దొరుకుతాయి అనమాట. లోపలికి వెళ్దాం, చూద్దాం ఉన్నాయో లేవో. ఇక్కడైతే మంచి మంచి కార్లు అవన్నీ ఉన్నాయి. మంచి లుక్ అయితే ఉందండి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మనం మాల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము అనమాట. సో మంచి మంచి ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా బాగుందండి. మంచి నూడిల్స్ ఏరేసుకుని ఉంది పాప. మనకి చెప్పాం కదా ఆల్రెడీ. మంచి బంగాళదుంపలు, పెద్ద పెద్ద ఉల్లిపాయలు, చాలా పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి. కొత్తిమీర కట్టలా ఉంది తలకాయ. హలో సలాం అలైకుం. అందరూ బాగా హాయ్ చెప్తున్నారండి. బాగా అనిపిస్తుంది హాయ్ చెప్పినప్పుడు. సో అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలా హలో. మార్కెట్ అంటే తెలిసిందిగా సూపర్ మార్కెట్ లానే ఉంటుంది. మనోడు కూడా సలాం అలైకుంలా ఉన్నాడు. శివమణి ఆ గెడ్డం శివమణి అంటే ఎవరు నమ్మరు. ఇక్కడ సలాం అంటే నమ్ముతారు కానీ శివమణి అంటే నమ్మిలా లేరు. అలా ఉన్నాడు అనమాట శివమణి బ్రో. మంచి ఇక్కడ గుర్రం పాలు అయితే దొరుకుతాయండి. గుర్రం పాలు తాగాలనుకుంటే గుర్రం పాలు తాగొచ్చు. గుర్రం పాలు ట్రై చేయండి ఎవరైనా, మంచిదంట, డైజెషన్ బాగా అవుతుందంట. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు గుర్రం పాలు దొరకలేదు. ఇది ఇక్కడ అవసరం లేదు. హైదరాబాద్లో కూడా మా ఆవిడ ఇక్కడే తిప్పుతుంది పిల్లల దాంట్లో, అందుకని దాంట్లోకి వెళ్ళట్లేదు. మ్యాగ్నమ్లో అయితే ఫాస్ట్గా ఒక రౌండ్ అయితే వేసి వెళ్ళిపోదాం. మంచి షాంపూలు, బియర్స్ అయితే తక్కువ దొరుకుతాయి అంటే ఇక్కడ. బాగానే ఉంది మాల్ కూడా. చెప్పాను కదా సూపర్ మార్కెట్లో కూడా ఫుల్ వైన్ అన్నీ దొరుకుతాయి అని చెప్పి. సూపర్ మార్కెట్లో కూడా మంచి మంచి వైన్స్ అయితే అమ్ముతున్నారండి. చాలా కలర్ఫుల్గా ఉంది, మామూలుగా లేదనమాట.
మొత్తం అల్మాటీలో ఉన్న బ్రాండ్స్ అన్ని ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అంత పెద్దగా ఉందన్నమాట. సో ఇవన్నీ మొత్తం వైన్స్ అండి. ఇది వచ్చి షాంపెయిన్ ప్లస్ రెడ్ వైన్స్ కూడా ఉన్నాయి. ఇవి కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇవి ఇక్కడే ఉన్నాయి కదా కాస్ట్. సో కాస్ట్ కూడా చాలా 1500 టెంగిలా, 1500 టెంగిలా చాలా తక్కువ పడుతుందండి. వైన్ అయితే 1500 టెంగేస్ అంట, ఇదైతే 2000 టెంగే ఉంది. ఇదైతే మిగతా అయితే మొత్తం 1500 టెంగేలు ఉన్నాయి, అదే టెంగేలు. సో ఇవి గొర్రెల్లా డ్రింక్స్ అండి, బాగా ఇక్కడ ఎక్కువ పాపులర్ అనమాట. మన కుర్రోళ్ళు మొత్తం గొర్రెల్లా బ్యాచే, బీర్లు బ్యాచ్ కదంట. ఎవరో బీర్లు వేస్తారేమో అనుకున్నాను, వీళ్ళు ఎవరో బీర్లు తాగట్లేదు, మొత్తం గొర్రెల్లా బ్యాచే. మొత్తం ఫ్రోజన్ చికెన్, ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. సో మీట్ దగ్గర నుంచి ఫ్రాన్స్ మొత్తం A to Z మొత్తం అన్నీ చెప్పాం కదా, మనం హార్స్ మీట్ కూడా దొరుకుద్దని. సో అలాగే చికెన్ చూసారా మొత్తం ఎంత ఫ్రీజ్ అయిపోయిందో. సో ఇది మొత్తం ఇలాంటి చికెనే దొరుకుద్ది అనమాట. లైవ్ అయితే 100% దొరకదు ఇక్కడ. సో అలాగే ఇక్కడ ఇవి వచ్చి గ్రీన్ టీస్ అనుకుంటా. సో ఇక్కడ ఇవి వచ్చి మొత్తం ఈ బియర్స్ అనమాట. ఇవన్నీ బియర్స్ అండి, కనిపించే అన్ని బియర్స్ అనమాట మొత్తం. సో జాకబ్ ఇవైతే ఇది చాలా బాగుందండి. ఈ కాఫీ అయితే నా ఫేవరెట్ కాఫీ అని చెప్పాలి. కజకిస్తాన్లో బాగుంది. ఇంకా మన పిల్లలంతా వెయిటింగ్. సో మనం అయితే బయటికి వెళ్ళిపోదాం. మనతో ఫోటో కూడా దిగుతున్నారనమాట. మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం అండి. మన వాళ్ళకి అంతా ఎనర్జీ అయిపోయిందని చెప్పి ఎనర్జీ డ్రింక్లు అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చి మనం ఇక్కడ పెట్టేస్తే అదే ముందుకు మూవ్ అవుతుంది అనమాట. ఇది మున్నాబా, ఇది పెద్ద ఎనర్జీ డ్రింకు. మా అన్ని చిన్న ఎనర్జీ డ్రింకులు, అన్ని ఎనర్జీ డ్రింకులు అండి. జస్ట్ రెడ్ బుల్ టైప్లో, రెడ్ బుల్ బదులు మనం ఇవి తాగుతున్నాం అంతే. ఎనర్జీ డ్రింకులు అంటే వేరే ఎనర్జీ డ్రింకులు కాదు. సో మనం బిల్ అయితే వేయించేసుకుందాం. ఆవిడేంటి అలా చూస్తుంది, నన్ను నచ్చలేదేమో. హలో హలో హాయ్ బాయ్స్. సో మనం అయితే ఫైనల్గా మొత్తం మెగా మాల్ కంప్లీట్ చేసామండి. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో లోపల మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో లాస్ట్లో ఏంటంటే మన బాయ్స్ నాకు బాగా హెల్ప్ చేశారండి. సో మన బాయ్స్ మొత్తం నాకు బాగా హెల్ప్ చేశారండి. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో అంతా అవును, మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పలేదు కదా. మీరంతా ఏం చేస్తారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మెడిసిన్ చేస్తున్నాం. మెడిసిన్ చేయడానికి వచ్చారా? మెడిసిన్ చేయడానికి వచ్చారంట, MBBS కాదంట. నువ్వు దేనికి వచ్చావు? మెడిసిన్ MBBS. నువ్వు వ్రచం మే హరుష వ్రచం చితాయి. బ్రో తెలుగులో చెప్పు, నాకు రష్యన్ రాదు. వచ్చింది నేను ఒక మంచి డాక్టర్ని కావడానికి వచ్చానని చెప్పాను రష్యన్. అవునా? ఓ నైస్ నైస్. అంటే ఇప్పుడు అంటే ఏం చదువుతారు? నువ్వు కూడా MBBS ఏనా? నేను MBBS. మన బాయ్స్ అంతా MBBS అండి, మొత్తం వరంగల్ బాయ్స్ అనమాట. ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. ఒక 8000 స్టూడెంట్స్ వరకు ఉంటారు అనుకుంటా మన తెలుగు వాళ్ళు. సో ఎవరు ఎక్కడ కనిపించినా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అందరూ బాగా పలకరిస్తున్నారు. సో వీళ్ళైతే నాకు ఇందాకే పరిచయం అయ్యారు ఈ బ్రోలు ఇద్దరు. సో వచ్చి ఆల్రెడీ 3-4 డేస్ నుంచి నాకు ఆల్రెడీ తెలుసు కానీ. సో వీళ్ళంతా బాగా కలిసిపోయారండి. ఇదొకటి కొంచెం మనకి ఏంటంటే కొత్త ప్లేస్కి వచ్చి ఉన్న ఫీలింగ్ అయితే లేదనమాట. సో అది థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు పండు ఛానల్. సబ్స్క్రైబ్ టు పండు చలపతి యూట్యూబ్ ఛానల్. చేశారా? కిందున్న గంట మాత్రం కొట్టడం మరవకండి. చేసావా? ఇందుకు వీళ్ళు చేయలేదు, బాగా చెప్తున్నారు. చేశారా? థ్యాంక్ యూ. ఓకే అన్న, మేము చేస్తాం పక్క, అందరు కూడా చేయాలని. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.